ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను మోసం చేద్దామని చూచే దుష్టుడు తాను త్రువ్విన గోతిలో తానే పడతాడు. ఇతరులకు హాని చేయాలనుకోవడం తమ మీదకి తామే హాని తెచ్చుకోవడం లాంటిది. ఇది బైబిల్లో చాలాసార్లు రుజువైంది. ప్రతి ఒక్క పాపానికి ఉచ్చు ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారందరూ ఆ ఉచ్చులో చిక్కుకుంటారు. అయితే దీనికి వ్యతిరేకముగా దేవునికి విధేయత చూపేవారు నీతిమంతులు సురక్షితముగా సంతోషముగా ఉంటారు. దుష్టుడు పాపంలో సంతోషం కోసం విఫలమవుతూ ఉంటే దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి విధేయత చూపడంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదిగా పడుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థవంతుల నీతి మార్గమును సరళము చేయము. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. యథార్థవంతుల నీతి వారిని విమోచించును. విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును. బలాఢ్యుడైన వాని ఆశ భంగమైపోను. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. భక్తిహీనుడు బాధ పాలగును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనం అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుని కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. సహోదరి సహోదరులారా, యెహోవా నీతిమంతులను పరిశీలించును. దుష్టులను బలాత్కార రక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరుములు కురిపించును. అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వారి తర్వాత కలుగుబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరు. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దుష్టుని మార్గమున బోలు నుంచబడునని నీతిమంతుడు సంతోషగానము చేయనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ దృష్టికి నీతిగా జీవిస్తూ నీకు విధేయత చూపడంలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని విశ్వాసమూలమున మేము నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసం వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండటకు కృప చూపమని మా మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి ఆత్మీయతామాలు ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.